హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ ప్రియా వండర్స్. ఎప్పటి నుంచో మన ఛానల్లో ఈ స్పెషల్ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఈ వీడియో చేయడానికి నాకు ఇప్పుడు టైం దొరికింది. సో నన్ను రెగ్యులర్ గా అందరూ అడిగే క్వశ్చన్ ఒకటి, కంప్లీట్ గా విష్ లింక్ గురించి, ఈ ఫ్యాషన్ రివ్యూస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి రెగ్యులర్ గా అడుగుతున్నారు. అండ్ గివ్ అవే ఎప్పుడు అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఒకటే వీడియోలో విష్ లింక్ గురించి అండ్ గివ్ అవే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నన్ను రెగ్యులర్ గా అందరూ అడిగిన క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో ఒక టాప్ 10 క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసి పెట్టుకున్నాను. సో వాటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి తర్వాత నేను గివ్ అవే ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే, యూట్యూబ్ నుంచి మీకు అమౌంట్ వచ్చాయా, వస్తే ఎంత వచ్చాయి? అబ్బా, ఈ క్వశ్చన్ అయితే నన్ను ఎంతమంది అడిగారు. యూట్యూబ్ నుంచి నాకు ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు. అందరు అనుకుంటారు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే పేమెంట్ వస్తుంది అని, బట్ కాదు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే పేమెంట్ రాదు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ కి మానిటైజేషన్ అవుతుంది, అయితే పేమెంట్ రాదు. పేమెంట్ రావాలి అంటే $100 పేమెంట్ ఫినిష్ అవ్వాలి. నా ఛానల్ 9000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది, కానీ ఇంకా ఇప్పటివరకు $100 అవ్వలేదు. $100 అయ్యాక ఫస్ట్ పేమెంట్ వస్తుంది. సో నా పేమెంట్ వచ్చాక ఖచ్చితంగా నేను యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని చెప్పి ఒక సెపరేట్ వీడియో చేస్తాను, మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి. సో ఆ వీడియోలో యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్లాంటి కంటెంట్ చేస్తే వైరల్ అవుతాం అనేది నేను నా ఫస్ట్ పేమెంట్ వచ్చాక చేసే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నాకు ముందు నుంచి ఫ్యాషన్ లైఫ్ స్టైల్ చాలా ఇష్టం. ఎక్కడైనా కానీ కొత్త డ్రెస్సెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఆన్లైన్ లో కొత్త కొత్త డ్రెస్సెస్ ఎక్స్పెరిమెంట్ చేయడం లాంటివి చాలా ఇష్టం ఉంటుండే. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని ఫస్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ తోటి స్టార్ట్ చేశాను. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కి. ఈ మీషో కంటెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సూన్ మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దామా అనేది కామెంట్స్ లో చెప్పండి, స్టార్ట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్, మీరు ఫుల్ టైం యూట్యూబరా లేదంటే జాబ్ చేస్తారా? నేను ఒక MNC కంపెనీలో జాబ్ చేస్తూ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే మేనేజ్ చేస్తున్నాను. జస్ట్ నేను ప్రెసెంట్ ఓన్లీ షార్ట్స్ అండ్ రీల్స్ 1 minute వే కాబట్టి, సో వర్క్ లైఫ్ అండ్ ఈ యూట్యూబ్ లైఫ్ అయితే మేనేజ్ చేయగలుగుతున్నాను. రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ చేయాలి, ఏదైనా అవుట్డోర్ షూట్స్ చేయాలి అంటే మాత్రం జాబ్ ప్లస్ యూట్యూబ్ అయితే మేనేజ్ చేయడం కష్టం. నెక్స్ట్ ఫోర్త్, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, పర్సనల్ గురించి కాకుండా యూట్యూబ్ కి సంబంధించి అడిగారు. మీరు ఏ ఫోన్ లో షూట్ చేస్తారు అండ్ ఎలాంటి ఎడిటింగ్ యాప్స్ యూజ్ చేస్తారు అని చెప్పి అడిగారు. దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను. నా దగ్గర ప్రెసెంట్ కెమెరా లాంటివి ఏం లేవు, జస్ట్ OnePlus 11R ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఫోన్ లోనే నేను వీడియోస్ అన్ని షూట్ చేసుకుంటాను అండ్ ఫోన్ లోనే ఎడిట్ చేస్తాను. అండ్ ఎడిటింగ్ కోసం స్పెషల్ గా యాప్స్ వచ్చేసి, వీడియో కోసం VN యాప్ యూజ్ చేస్తాను. అండ్ VN యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ స్పెషల్ గా వాయిస్ ఓవర్ కోసం Lexis ఆడియో ఎడిటర్ అని ఒక యాప్ యూజ్ చేస్తాను. దాని ఫోటో ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. సో బట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సెపరేట్ గా ఎడిటింగ్ ఎలా చేస్తాను, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను అనేది ఒక లాంగ్ వీడియో కావాలా చెప్పండి. ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే ఖచ్చితంగా మీరు అడిగిన వీడియో అయితే చేస్తాను. మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మీషో గురించి, మీషోలో డ్రెస్సెస్ వాళ్ళే పంపిస్తారా, ఎలా పంపిస్తున్నారు, మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? అయ్యో రామా, దీని గురించి నేను ఎన్ని వీడియోస్ లో చెప్పాను. అసలు మీషోలో డ్రెస్సెస్ పంపించడం లాంటివి ఏం ఉండవండి. మనమే పర్చేస్ చేసుకొని రివ్యూస్ చేయాలి. నాట్ ఓన్లీ మీషో, మనం మింత్రా, ఎజియో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలా ఏ ఫ్యాషన్ యాప్ నుంచి రివ్యూస్ చేసినా గానీ మనమే ఓన్ మనీతో పర్చేస్ చేసుకొని రివ్యూ చేయాలి. ఎవ్వరు మనకి ప్రొడక్ట్స్ పంపించరు. మనకనే కాదు, 1 lakh 1 million ఉన్న పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కి కూడా వాళ్ళకి ఫ్రీగా ప్రొడక్ట్స్ ఏం పంపించరు. వాళ్ళే కొని పర్చేస్ చేసి రివ్యూ చేస్తారు. లింక్ నుంచి ఒక సర్టిఫైడ్ విష్ లిస్ట్ ఫామ్ అయితే ఉంటుంది. సో మేము విష్ లింక్ క్రియేటర్స్ కాబట్టి, సో విష్ లింక్ ఎలా లాగిన్ అవ్వాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పర్సనల్ క్వశ్చన్, మీ ప్రాపర్ ఎక్కడ? నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ బయోలో మెన్షన్ చేశాను హైదరాబాద్ అండ్ వరంగల్ అని. కానీ బయో చూసి కూడా ఇంకా చాలా మంది మీ ప్రాపర్ ఎక్కడా అని అడుగుతారు. నా ప్రాపర్ వచ్చేసి భూపాల్పల్లి, విచ్ ఇస్ నియర్ టు హన్మకొండ. భూపాల్పల్లి జయశంకర్ డిస్టిక్ నా ఓన్ బర్త్ ప్లేస్. అండ్ ప్రజెంట్ స్టేయింగ్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్ లోనే నా హయ్యర్ స్టడీస్ అన్ని హైదరాబాద్ లోనే ఫినిష్ చేశాను. అండ్ నా జాబ్ కూడా ఇక్కడే. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాను నేను. అమ్మ వాళ్ళందరూ భూపాల్పల్లిలో ఉంటారు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు
ఎలాంటి ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది మీకు, స్పెసిఫిక్ గా ఏది చేస్తే ఫేమస్ అవుతారో అనే దాని గురించి పక్కకు పెడితే మీరు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది. కొంతమందికి ఫుడ్ రివ్యూస్ చేయడము, ఫుడ్ వ్లాగింగ్ అండ్ వాళ్ళకి కుకింగ్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి. సో మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద స్పెసిఫిక్ పాయింట్ మీద మాట్లాడుకోవచ్చు మనము. సో నేను పర్టికులర్ గా ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటున్నాను. నాకు ఫ్యాషన్ ఎక్స్ప్లోర్ చేయడము, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేయడము, నాకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండే, బట్ అంత బడ్జెట్ లేక మనం ఫ్యాషన్ డిజైనర్ అవ్వలేదు. కానీ నాకు బడ్జెట్ లో అవుట్ఫిట్స్ రీక్రియేట్ చేయడం ఇష్టం. ఐ హ్యావ్ మై ఓన్ స్వింగ్ మిషన్. సో నేను ఏదైనా పింట్రెస్ట్ లో కానీ లేదంటే ఏదైనా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్స్ కానీ చూస్తే దాన్ని బడ్జెట్ లో రీక్రియేట్ చేయడానికి స్టైల్ చేస్తా. నాకు ఈ ఫీల్డ్ ఇష్టం కాబట్టి నేను ఈ ఫీల్డ్ గురించి చెప్తున్నాను. మీరు ఇలా ఫ్యాషన్ రివ్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మనం స్టార్టింగ్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం హిట్ అవుతామా, మన వీడియోస్ వైరల్ అవుతాయా తెలియకుండానే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల లాస్ అవుతాము. మీ దగ్గర ఉన్న డ్రెస్సెస్ తో మీరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయడం, లైక్ మామ్ ఓల్డ్ శారీస్ కన్వర్టెడ్ ఇంటూ అనార్కలి డ్రెస్సెస్ అలాగా, లేదంటే ఏదైనా ప్లెయిన్ శారీని లెహెంగాస్ లాగా కన్వర్ట్ చేయడం, డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేయడం, అలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేయండి. ఏ మైక్ యూజ్ చేస్తారనేది నాకు రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్స్ లో ఇది ఒకటి. నేను ప్రజెంట్ అయితే ఏ మైక్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. నేను చెప్పా కదా లెక్సిస్ ఆడియో ఎడిటర్ అనే యాప్ యూజ్ చేస్తాను అని. మంచి అఫోర్డబుల్ రేంజ్ లో ఏదైనా మంచి మైక్ ఉంటే సజెస్ట్ చేయండి. నేను కూడా ఒక మంచి మైక్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. నాకు మీరు కామెంట్స్ లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక మైక్ అయితే పిక్ చేసుకుంటాను నేను. మీకు ఇన్ని డ్రెస్సెస్ వస్తాయి కదా, అవన్నీ ఏం చేస్తారు అని చాలా మందికి డౌట్ ఉంది కదా. ఎక్కువ క్వశ్చన్స్ లలో ఇది మెయిన్ గా నాకు రిపీట్ అయ్యే క్వశ్చన్ అన్నమాట. ఇది అన్ని డ్రెస్సెస్ నా దగ్గర ఉండవు, మాక్సిమం అన్ని రిటర్న్ చేస్తాము, కొన్ని డ్రెస్సెస్ మాత్రమే ఉంటాయి. సో మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు గివ్ అవే లాగా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ ఇప్పుడైతే నాకు 15K అయ్యాక గివ్ అవే ఇద్దామన్న ప్లాన్ లో ఉండే. యూట్యూబ్ లో 10K అయినా అయ్యాక గివ్ అవే ఇద్దాము అంటే నన్ను సపోర్ట్ చేసినందుకు. పర్టికులర్ గా గివ్ అవే కాన్సెప్ట్ అనే కాదు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ లాగా అనమాట. సో దానికి గివ్ అవే అని అందరు పేరు పెడుతున్నారు కాబట్టి మనం కూడా పేరు పెట్టడము. మోస్ట్ ఆస్క్డ్ వన్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్, విష్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. విష్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ఒక 45 minutes ప్రాసెస్. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో 2000 ఫాలోవర్స్ ఉండాలి, యూట్యూబ్ లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెంత్ సరిపోదు. అండ్ స్టార్టింగ్ లో నేను విష్ లింక్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలా అందరు అడుగుతారు అని నాకు తెలియదు కదా. సో నేను అప్పుడు రికార్డ్ ఏం చేసుకోలేదు ఎలా లాగిన్ అవ్వాలి అని. సో మనం ఇప్పుడు విష్ లింక్ లో లాగిన్ అవ్వాలి అంటే 2000 ఫాలోవర్స్ ఉన్న ఎవరైనా ఒక అకౌంట్ నుంచి నేను కొత్తగా లాగిన్ అయ్యి అదంతా రికార్డ్ చేసుకోవాలి. సో 2000 ఫాలోవర్స్ ఉన్న పర్సన్ నాకు ఎక్కడ దొరుకుతారు. ఇలా కంటెంట్ చేయాలి అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళ అకౌంట్ ఒకటి తీసుకొని మనమే స్పెషల్ గా లాగిన్ అయ్యి అదంతా వీడియో రికార్డ్ చేసి నేను సపరేట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈ వీడియోకి ఒక 10,000 వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్సెప్ట్ విష్ లింక్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేశాను. ఇంకేమైనా క్వశ్చన్స్ మర్చిపోయి ఉంటే మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, పార్ట్ 2 అయితే ప్లాన్ చేద్దాము. సో లాస్ట్ అండ్ ఫైనల్ మీరు వెయిట్ చేస్తున్న గివ్ అవే గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయింది. సో ఇంకా ఇక్కడికైతే ఈ క్వశ్చన్స్ స్టాప్ చేసి గివ్ అవే వీడియో అయితే అనౌన్స్ చేస్తున్నాను. సో గివ్ అవేలో నేను ఒక షార్ట్ వీడియో అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో నన్ను ఎక్కువగా ఏ శారీ గురించి డీటెయిల్స్ అడుగుతారో ఆ శారీ అయితే గివ్ అవే ఇద్దాం అనుకున్నాను. అది కూడా మీ చాయిస్ లో నుంచే చూస్ చేసుకున్నాను. ఎక్కువ నాకు ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్ అక్క ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ శారీ గివ్ అవేలో పెట్టండి అని చెప్పి. సో మీరు అడిగినట్టుగా నేను ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ శారీ అయితే గివ్ అవేలో పెట్టాను. సో నేను ఏ శారీ కూడా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోలేదు. నేను ఎక్కువ రెడీమేడ్ బ్లౌజెస్ యూజ్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఉన్న బ్లౌజెస్ తోటే దీన్ని మ్యాచ్ చేశాను. సో సెకండ్ శారీ నేను ఏ వీడియో తోటి అయితే ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో వైరల్ అయ్యానో ఆ శారీ కూడా మీలో ఒకరికి ఇద్దామని చెప్పి, నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీలో ఒకరికి ఇచ్చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఆ శారీ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. జాహ్నవి కపూర్ శారీ బడ్జెట్ లో రీక్రియేట్ చేశాను ఇది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. ఈ శారీతో నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోకి నాకు ఆల్మోస్ట్ 90,000 వ్యూస్ వచ్చాయి యూట్యూబ్ లో. ఇన్స్టాగ్రామ్ లో అయితే 1 million వ్యూస్ వచ్చాయి. పళ్ళుకి ఇలాగా లేస్ ప్లస్ ఇలా టసిల్స్ కూడా ఇచ్చాను నేను, గోల్డ్ టసిల్స్. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నేను జస్ట్ వీడియో పర్పస్ కోసం స్టైల్ చేసిన శారీసే ఇవన్నీ. జస్ట్ ఒక ½ an hour కూడా స్టైల్ చేసి ఉండను అంతే. ఇది పళ్ళుకి ఇలాగా డబల్ లేస్ స్టిచ్ చేశాను నేను.
కంప్లీట్ గా పీచ్ కలర్ లో వస్తుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలాగా శారీ ఆల్ ఓవర్ ఇలా రోజ్ గోల్డ్ లేస్ వేసాను. చాలా బాగుంటది. ఈ శారీ స్టైల్ చేసినవి ఫొటోస్ ఇక్కడ ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. వీడియోస్ అయితే లేవు, స్టోరేజ్ వల్ల నేను డిలీట్ చేశాను. ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, నాకు ఇది అరౌండ్ 1100 రూపీస్ పడింది. 1050 రూపీస్ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. నేను ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ విస్కో జార్జెట్ శారీ గివ్ అవేలో అనౌన్స్ చేస్తున్నాను. ఈ 2 శారీస్ కూడా 1000 అబోనే ఉన్నాయి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ముందు నుంచి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ లేదు మాకు అని అంటే వాళ్ళని గివ్ అవే కింద కన్సిడర్ చేయను. ఖచ్చితంగా మనకి యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండాలి. రెగ్యులర్ గా ప్రతి వీడియోకి కామెంట్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ముగ్గురికి షేర్ చేసి వీలైతే వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పండి. అండ్ సేమ్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ లలో అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియో కింద 3 మెంబర్స్ ని ట్యాగ్ చేసి 3 మెంబర్స్ కి షేర్ చేయండి. ఎక్కువ కామెంట్స్ చేసి ఎక్కువ షేర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళందరి నేమ్స్ నేను లక్కీ డ్రాలో నేమ్స్ రాసి ఆ నేమ్స్ లలో నుంచి ఒక 2 మెంబర్స్ అయితే పిక్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా మీరైతే మీ ఫ్రెండ్స్ కి ఫాస్ట్ గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ సో ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఎగ్జాక్ట్ 1 వీక్ టైం ఉంటది. ఈ వీడియో పోస్ట్ చేసిన డేట్ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ 7 డేస్ తర్వాత నేను గివ్ అవే విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను. సో ఈ 1 వీక్ వరకు మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. 1 వీక్ తర్వాత వచ్చిన కామెంట్స్ అయితే లెక్కలోకి రావు. సో మీరు 1 వీక్ బిఫోరే ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. సో ఈ గివ్ అవే విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి నాకు తెలియని అన్నోన్ పర్సన్స్ నే పిక్ చేసుకుంటున్నాను. అస్సలు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీని ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు దీంట్లో. నాకు రెగ్యులర్ గా సపోర్ట్ చేసి ఎక్కువ కామెంట్స్ చేసిన వాళ్ళనే నేను గివ్ అవే లక్కీ డ్రాలో అయితే కన్సిడర్ చేస్తాను. మీలో ఎవరికి 2 శారీస్ వచ్చినా గానీ మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని నాకు ఫొటోస్ సెండ్ చేస్తే నేను స్టోరీస్ లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో ఇంకేమైనా అడగాలి అని ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. అండ్ విష్ లింక్ గురించి సపరేట్ వీడియో చేయాలా, అండ్ నేను ఎడిటింగ్ ఎలా చేస్తానో ఆ యాప్స్ గురించి కూడా సపరేట్ ఒక క్లియర్ లాంగ్ వీడియో చేయాలా అనేది మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. సో మీరందరూ నాకు ఇలానే సపోర్ట్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ గివ్ అవే అంటే నేను యూట్యూబ్ లో 30,000 అయ్యాక ఒక 2 అనార్కలి డ్రెస్సెస్ గివ్ అవేలో అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకా ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు అందరికి నేను మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.